ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. సో నా బహుజన సోదరులారా, నా మిత్రులారా, నా దళిత బాంధవులారా, మీకివే నా జై భీములు. మిత్రులారా, మరి ఈరోజు మరో కొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి కొన్ని అమూల్యమైన మాటలను తీసుకొని ఆయన చూపినటువంటి బాటలో బహుజన సోదరులు ఎవరైతే ఉన్నారో, నా దళిత జాతి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, మాకిచ్చే అనేకమైనటువంటి సూచనల మేరకు ప్రతిరోజు ఒక ఎపిసోడ్తో మీతో కలిసి పంచుకోవడానికి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ఒక గొప్ప ప్రయత్నమే చేస్తుంది. ఇవాళ చాలా ఛానళ్ళు ఉండొచ్చు, ఇవాళ రకరకాల పార్టీలకు అవి ఒత్తాసు పలుకుతుండొచ్చు, కానీ కేవలం ఒక బడుగు బలహీన వర్గాల కోసం, ఒక దళిత జాతి కోసం, ఒక బహుజనుల కోసం ఇవాళ ప్రతినిత్యం వాళ్ళ కోసమే ప్రసారం చేస్తున్నటువంటి అనేక విషయాలు తెలియజేస్తున్నటువంటి ఏదైనా ఛానల్ ఉన్నది అని అంటే అది కేవలం ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. ఈ ఉషోదయం నిజంగానే ఈ దళిత జాతి, బహుజనుల జాతి, బహుజనుల వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపాలని, ఒక కొత్త ఉషోదయం రావాలని ఇవాళ కలలుగంటూ మన ఛానల్ మీ సూచనల మేరకు ఈరోజు ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, ప్రతి పల్లె గుడిసెల్లో ఈ మాటలు ఉంటాయి. ఇదే విధంగా ఈ పాటలు కూడా ఉంటాయి. ఎందుకంటున్నానంటే ఈ భారతదేశం అనేది ఒక కుల సమాజము. ఈ భారతదేశం అనేది ఒక కుల సమాజము. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. చాలామంది అనుకుంటారు ఇవాళ మేము ఎస్సీ ఎస్టీ బీసీలం కదా, ముఖ్యంగా బీసీలం అయితే మేమెందుకు పేదవాళ్ళం, మేము బాగానే డబ్బున్నోళ్ళం కదా, మమ్మల్ని కూడా ఎందుకు అట్లా విరుస్తున్నారు అని కొంతమంది బాధపడేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే దీంట్లో ఒకటి గమనించాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే దళితులు అనగానే కేవలం ఒక మాలామాదిగ జాతి మాత్రమే, వీళ్ళు మాత్రమే ఒక దళితులు అని చాలామందికి తెలిసినటువంటి విషయం. కానీ దళితులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి ఈ సబ్బండ కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ అణగారిన కులాలు ఏవైతే ఉన్నాయో, అణచబడ్డ కులాలు ఏవైతే ఉన్నాయో అందరినీ కలుపుకుంటేనే ఒక దళిత సమాజంగా ఏర్పడ్డది. వీళ్ళంతా కూడా రాజ్యాంగం రాకముందు వీళ్ళు ఎవరు అనంటే వీళ్ళు అందరూ పేదలే. రాజ్యాంగం రాకముందు వీళ్ళంతా పేదలే. బీసీలైనా సరే అనేక మంది ఇవాళ కొంత అభివృద్ధి చెంది బీసీ కులాల్లో కూడా కొన్ని జాబితాలు వేరువేరుగా ఉన్నప్పటికీ వీళ్ళు ఆర్థికంగా బలపడ్డది ఎప్పుడు అనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాతనే వీళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా కొంత బలపడ్డటువంటి వాళ్ళు తప్ప వాస్తవంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పూర్తిగా రాజ్యాంగం రాయకముందు వీళ్ళంతా పేదలే. అందుకే కదా అంబేద్కర్ గారు రిజర్వేషన్లు పెట్టింది. అందుకే కదా ఇవాళ వీళ్ళంతా వెనకబడిపోతున్నారు, వీళ్ళు రాజకీయంగా ముందుకు రావాలి, ఆర్థికంగా ముందుకు రావాలి, వీళ్ళు మంచి చదువులు చదవాలి, మంచి కొలువులు చేయాలి అని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజు ఒక గొప్ప ఆలోచన చేసి ఈరోజు రిజర్వేషన్లు పెట్టింది. అందుకే మిత్రులారా, ఈ విధమైనటువంటి అంబేద్కర్ గారిని, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన చూపినటువంటి
మార్గాన్ని మనం మర్చిపోయి ఇవాళ కేవలం ఒక 15% ఉన్న ఈ భారతదేశంలో వాళ్ళ కాళ్ళ కాడ మనం ఏడున్నా, మనం వాళ్ళ కాళ్ళ కాడ కుక్కలుగా పడి ఉన్నాము. ఇది ఒప్పుకోవాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా నేను పదే పదే చెప్తున్నా, ఇంకా ఎందుకు నీ ఓటు నువ్వు వేసుకుంటలేవు? ఇంకా ఎందుకు నీ ఓటును వానికి అమ్ముకుంటున్నావు? ఇంకా ఎందుకు నువ్వు నీ ఆత్మగౌరవాన్ని అమ్ముకుంటున్నావు అని అడుగుతున్నావు. ఇవాళ నీ ఓటును అమ్ముకుంటున్నావు అంటే నీ పిల్లల భవిష్యత్తును నువ్వే నాశనం చేస్తున్నట్టు లెక్క అని చెప్తున్నా. ఇవాళ నువ్వు నీ ఓటును అమ్ముకుంటున్నావు అని అంటే తరతరాల నీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నామని మరోసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటున్నామంటే ఆ రోజు అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అనేక సార్లు. మనం ఎంతసేపు పాలితులుగా ఉండకూడదు, పాలకులుగా ఉండాలి అని అన్నాడు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అయినటువంటి మరి 85% ఉన్న వాళ్ళు ఇవాళ ఎక్కడ ఉండాలండి? రాజ్యం ఏలాలే. కానీ మరి ఇవాళ జరుగుతున్నది ఏంది? కేవలం భారతదేశం మొత్తం చూసుకోండి. ఇప్పుడు భారతదేశ చరిత్ర కూడా ఇప్పుడే చెప్తా ఇదే ఎపిసోడ్లో ఇప్పుడు మీకు చెప్పాలనుకొని ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశంలో మొత్తము ఈ అగ్రవర్ణ ఆధిపత్య కులాలు అనేవి ఎట్లా ఉన్నాయో కూడా ఇప్పుడు నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఇవాళ మీరు అనుకుంటుండొచ్చు, అరే ఇంకా ఎక్కడిది రా కులము, ఇంకా ఎక్కడిది రా కులము. ఆ కులము ఎక్కడున్నదో ఏడున్నదో కూడా చెప్తాం. ఇవాళ తెలంగాణనైతేనేమి, మరి భారతదేశంలో తిరుగుబాటు ఉద్యమాలు చాలా జరిగాయి. అందులో ప్రధానంగా మరి తెలంగాణ సాయుధ పోరాటం కూడా జరిగింది. ఈ సాయుధ పోరాటంలో మరి అనేక మంది పోరాటం చేసి తెలంగాణను ఒక విముక్తి ప్రాంతంగా, అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నైజాములు, ఆ తర్వాత రజాకార్లు దీన్ని ఎంత పీడన చేసిర్రో ఆ పీడన నుంచి అనేక మంది ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అయినటువంటి వాళ్ళంతా అమరులై తెలంగాణను విముక్తి చేసుకున్నటువంటి పరిస్థితి. మనం దీన్ని విముక్తి కూడా అనకూడదేమో. ఎందుకనంటే ఇవాళ అనేక కమ్యూనిస్టు పోరాటాలు కూడా నాటి నుండి నేటి వరకు అవి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఎట్లుంటుందంటే దళితులను మోసం చేయడం అనేది ఇప్పటికీ జరుగుతున్నటువంటి విషయం. ఇవాళ అనేక మంది పోరాట యోధులు ఎవరుంటారండి? పోరాట యోధులు, ఉద్యమాలలో పోరాట యోధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటే మరి దీనికి నాయకత్వం వహించేది ఎవరు? ఒకసారి ఆలోచించండి. దీనికి నాయకత్వం వహించేది ఎవరు? ఇవాళ అనేక భూ పోరాటాలు చేసినాం మేము పేదలకు భూములు వంచినాము అని చెప్పుకుంటున్నటువంటి ఒక చరిత్ర ఉంది. నేను అడుగుతున్నా వీళ్ళను ఒక చిన్న ప్రశ్న. ఇవాళ మీరు భూ పోరాటాలు చేసి అనేక మంది పేదలకు వంచితే మరి నేను అంటున్నా, ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చెప్తున్నా, నేను గతంలోకి పోదలుచుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ దగ్గర భూములు ఎన్ని ఉన్నాయి, మరి మా దగ్గర ఎన్ని ఉన్నాయి? మరి మా దగ్గర అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల దగ్గర ఎంత శాతం ఉన్నాయి మా ఆస్తులు కానీ, భూములు కానీ, ఇక పదవులు కానీ? మళ్ళొక్కసారి వినాలబ్బా, ఇది చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి పదం. ఇది ఏంది? మా జనాభా దామాషా ప్రకారము మేము ఎంత ఉన్నాము? 85%. మీరు 15% ఉన్నారు. మరి భూములు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మేము ఇంతమందిని కలిస్తే మా దగ్గర ఎంత భూమి ఉన్నది? మరి మీకు ఎన్ని పదవులు ఉన్నాయి? మరి మేము 80% ఉన్న వాళ్లకు ఎన్ని పదవులు ఉన్నాయి? అవి ఏ స్థాయిలో పదవులు ఉన్నాయి మాకు ఒకవేళ ఉంటే?
మరి మీకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత, మరి మాకున్నటువంటి ఆస్తులు ఎంత? ఒక్కసారి చదువుకున్న మేధావులారా, ముఖ్యంగా విద్యార్థులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఓ చదువుకున్న మేధావులారా, నా బహుజన సోదరులారా, నా దళిత సోదరులారా, అంబేద్కరిస్టులారా, ఒక్కసారి మీరు పెన్ను పట్టుకొని రాయండి. జనాభా దామాషా ప్రకారము ఎవరి దగ్గర ఎక్కువ భూములు ఉన్నాయండి? భూ పోరాటాలు చేసి ఏం సాధించడమండి మనము అంటే 1000 ఎకరాలు ఉన్నోని మీద 500 ఎకరాల భూమి గల్లోడు కొట్లాడతాడు. అప్పుడు ఆ పోరాటంలో ఆయన నాయకత్వం వహిస్తే ఆయన వెనుకమ్మడి పోయి ప్రాణాలు ఓడగొట్టుకున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు. చూడు ఎంత తమాషా, ఎంత గమ్మత్తు ఉంటుంది. అంటే చాలా గమ్మత్తుగా ఉంటాయి ఈ రాజకీయాలన్నీ. ఈ పోరాట రూపాలట మళ్ళీ ఇవి చాలా పోరాట రూపాలు, ఇవి మామూలు పోరాట రూపాలు కావు ఇవి. 1000 ఎకరాల భూమి ఎవరికైతే ఉంటుందో వాని మీద 500 ఎకరాల భూమి ఉన్నోడు కొట్లాడతాడు. అది ఎవరితో కొట్లాడతాడు అంటే ఈ బడుగు బలహీన వర్గాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అయినటువంటి వాళ్ళను ఎమ్మడేసుకొని ఒక పోరాటం మొదలు పెడతాడు అన్నట్టు. ఈ పోరాటం అంతా ఎట్లుంటుందంటే వివిధ రూపాల్లో దోపిడీ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీలను చాలా చక్కగా చేసినటువంటి దోపిడీ అన్నట్టు. చూడండి, ఇవాళ ఇప్పుడు కూడా మీరు లెక్కలు తీయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఓ 5 ఎకరాలు ఉంటుంది, ఓ 10 ఎకరాలు ఉంటుంది. మా అంటే ఓ 50 ఎకరాలు ఉన్నాడు వాడు ఉండడు. ఎక్కడో 100 కోట్ల ఎవడో ఎక్కడు ఉంటే ఉంటుండొచ్చు అంతే. అది ఈ మధ్య కాలంలో ఎప్పుడంటే మన డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రాసిచ్చిన తర్వాత కొంత మనోళ్ళు ఆర్థికంగా కొంత అక్కడక్కడ డెవలప్ అయిన మాట వాస్తవమే, కానీ అంతకుముందు వీళ్ళంతా పేదలే కదా. మరి ఈ విధమైనటువంటి దోపిడీ అనేది మన దగ్గర చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. ఈ దోపిడీ మరి ఇప్పటితో ఆగిందా అనంటే ఆగలేదు. నేను అందుకే ఏమంటున్నానంటే ఇంకొక మాట కూడా చెప్పాలని, ఇవాళ నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో మరి 15% మంది ఉన్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే 85% ఉన్న వాళ్ళు మరి ముఖ్యమంత్రులుగా ఎంతమంది ఉన్నారు? ఒకవేళ ఉంటే ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు, మంత్రులు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడున్న లెక్క ప్రకారం చెప్తున్నా, గతంలో గురించి చెప్తే ఇంకా చాలా ఉంటుంది చరిత్ర. ఇప్పుడున్న లెక్క ప్రకారము ఎంత ఉన్నదో ఒకసారి మీరే చెప్పండి అని అంటారు. ఇవాళ చాలామంది అంటున్నారు, ఏమంటున్నారంటే అరే ఇంకెక్కడిది భయ్ కులం, కులం అనేది ఇంకా ఉన్నదా? ఇక ఈ మాట్లాడుకోవడం మనం మానేస్తేనే మంచిదేమో, ఇవి మాట్లాడుకోకపోవడమే మంచిదని చెప్పి కూడా మరి చాలా అంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ మేము అంటున్నాం. నేను నిన్నగాక మొన్న ఒక మీటింగ్కి పోయినా బ్రదర్. అది ఎక్కడంటే మహబూబ్ నగర్ ఒక మీటింగ్ పోయినా. ఈ మీటింగ్లో ఉన్నది ఎవరనంటే ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ఆయన ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో ఏం మాట్లాడతాడంటే ఆయన ఈ గడ్డ మీద నుంచి పోరాట యోధులు పుట్టినటువంటి గడ్డ, ఇది అనగారినటువంటి ఇవాళ ఆర్థికంగా వెనుకబడినటువంటి జిల్లాలు, ఆ జిల్లాను పోరాటాలు చేసి ఇక్కడి నుంచి ఓ కరువు పోరాటాలు మొదలుపెట్టి ఒక తిరుగుబాటు ఉద్యమం తీసుకొచ్చి ఇవాళ ఓ దొరల మీద ఇవాళ గెలిచినాము అని అంటాం. చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే అంతకు ముందున్నాడు కూడా దొరే, ఇప్పుడున్నాడు కూడా దొరే. మహబూబ్ నగర్లో ఎవరో మనకు తెలియాలి. ఎవరో ఒక ఎస్సీనో, ఎస్టీనో, బీసీనో ఒక నాయకుడిని పెట్టి ఇవాళ ఆయన మాట్లాడే మాట కూడా ఎట్లా మాట్లాడతాడనంటే అవతలోడు అరే అమ్మ ఏం మాట్లాడండి భయ్, మా జిల్లాను చాలా గొప్పగా చెప్పాడు. ఇప్పుడు మొన్న కూడా ఇంకో మీటింగ్కి పోతే నల్లగొండ జిల్లాకు నేను అక్కడ కూడా ఓ మీటింగ్కు హాజరు కావడం జరిగింది. ఇక ఆయన కూడా ఒక ఆయన ఏం మాట్లాడతాడంటే నల్లగొండ జిల్లా విప్లవాల కిల్లా, ఇది ఎంతో అమరులు, ఈ అమరుల త్యాగంతో తెలంగాణ పూర్తిగా ఎరుపెక్కినటువంటి జిల్లా అని చెప్పి
ఆయన చెప్పడం జరిగింది. ఇక ఆయన ఎప్పుడు ఎట్లా అంటే వీళ్ళని ఇట్లా ఉబ్బిస్తారు అన్నట్టుగా మొత్తం. ఎట్లా అంటే కానీ ఇప్పుడు ఆ జిల్లాకు ఆయన ఒక ఎమ్మెల్యే, ఆ జిల్లాకు ఆయన ఒక మంత్రి. ఇక ఆయన ప్రసంగం కూడా ఎట్లుందనంటే మళ్ళీ ఈయనది ఉన్నదేడా, ఈయనది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈయనేమంటాడు, ఈ జిల్లా విప్లవాల కిల్లా, దీనికి ఒక చరిత్ర ఉన్నది, ఎంతోమంది అమరులయ్యర్రు అని చెప్పి మాట్లాడుతుంటే మన గ్రౌండ్లో కూర్చున్నటువంటి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి నా కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఆ గ్రౌండ్లో మొత్తం వాళ్ళే కూర్చుంటారు. ఇక వీళ్ళు సంకలు కొట్టుకుంటా చప్పట్లు కొట్టుకుంటా ఓ ఆనందాల మీద ఆనందం. నేను ఏమంటున్నానంటే ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందిరా నాయన మన బతుకు. మరి స్టేజ్ మీద ఉన్నదెవడు, స్టేజ్ మీద ఉన్నదెవడు, స్టేజ్ కింద ఉన్నదెవడు, ఆ గ్రౌండ్ నిండినటువంటి మనుషులు ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. వీళ్ళంతా వాళ్ళే కదా, 90% ఆ గ్రౌండ్లో ఉన్నది. మీ వాళ్ళు మొత్తం కలిపితే 10% ఉండరు అన్న. కానీ నువ్వేడు నవ్వు మైక్ పట్టుకొని స్టేజ్ మీదకి ఎక్కి ఓ ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఇట్లా ఒక దోపిడీ అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక అగ్రవర్ణ పాలకులు చేసేటువంటి ఒక కుట్రగానే మనం చెప్పుకోవాలి. కులం అనేది నేను ఇప్పటికి అదే చెప్తున్నా, భారతదేశం అనేది ఒక పూర్తిగా కుల సమాజము అని అంటున్నా. అరే మళ్ళా అదే మాట మాట్లాడతావేందా నువ్వు, ఇది కుల సమాజం ఎక్కడైతుంది? ఆల్రెడీ ఇప్పటికే చాలామంది కలిసిపోయినాం, మనల్ని ఎవడేం వ్యతిరేకిస్తలేడు, వాళ్ళ దావతలకు పోతున్నాం, వాళ్ళు మన పెండిలకు వస్తుడు అని అంటే. ఇవాళ ఒక చిన్న విషయం అయితే గుర్తు చేసుకున్నా బ్రదర్, చిన్న విషయం అయితే నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇవాళ ఈ దేశంలో కులం అనేది ఎక్కడికి పోలే, అది అట్లనే పాతుకపోయి ఉన్నది అని అంటున్నా. ఎక్కడ అంటే ఇప్పుడు మీరు చూడండి, చాలామంది ఎట్లా చెప్పుకుంటారంటే చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పేరు అదేంటనంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఏంటిది? రవీంద్రనాథ్ ఠాగూర్. మమతా బెనర్జీ. ఏంటిది? బెనర్జీ. ఇక్కడ ఠాగూరు, బెనర్జీ, పనర్ ముఖర్జీ. ఏంటిది? ముఖర్జీ. తర్వాత చటర్జీ, మళ్ళా తర్వాత చతుర్వేదం. ఇక మన దగ్గరకు వస్తే ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? ఇది ఠాగూర్ అండ్ బెనర్జీ, చటర్జీ, ఇట్లా అనేక విధాలుగా మళ్ళొక ముఖర్జీ, చతుర్వేదం. ఇక మన తెలుగు రాష్ట్రాలకు వస్తే రెడ్డి, రావు, నాయుడు, ఈ విధమైనటువంటి ఉంటాయి. మరి ఎట్లా వీళ్ళంతా, నేను పేర్లు చెప్పింది మామూలు పేర్లు కాదు. ఈ చటర్జీ ఎవరు, ముఖర్జీ ఎవరు, బెనర్జీ ఎవరు అంటే ఇవన్నీ కులాలబ్బా, ఇవి తెలుసుకోవాలి. ఇవి కులాలు, వీళ్ళ పేర్లు కాదు. చాలామంది మనం ఏమనుకున్నాం అంటే వీళ్ళ పేర్లు ఏమనుకున్నాం, ఈ పేర్లు కాదురా నాయన. ముఖర్జీ అనేది ఒక కులము, బెనర్జీ అనేది ఒక కులము, ఠాగూర్ అనేది ఒక కులము, చటర్జీ అనేది ఒక కులము, చతుర్వేదం అదొక కులము, చటర్జీ అనేది అదొక కులము, రెడ్డి అనేది అదొక కులము, నాయుడు అనేది ఒక కులము, రావు అనేది కూడా ఒక కులము. ఇంకేం చెప్పాలబ్బా మీకు? భారతదేశంలో కులం లేదు అని ఈ పెట్టుకున్న వాళ్ళంత ఎవరు? వీళ్ళే మామూలు వ్యక్తులు కాదు, అది మీకు తెలుసు. నేను గాళ్ళ కోసం ప్రత్యేకించి వివరించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళంతా ఎవరు అంటే మీకు తెలుసు. అందుకే నేను ఏమంటున్నానంటే ఇవాళ ఈ భారతదేశం ఒక కుల సమాజం కాబట్టి సోదరులారా, ఇవాళ నేను అనేది ఒకటి, మనం కోరుకునేది కూడా ఒకటి ఏంటంటే, ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మన రాజ్యం మనం తెచ్చుకోవాలి, మన రాజ్యం మనం ఏలుకోవాలి అంటే మన ఓట్లు మనం వేసుకోవాలి, మనమే సీట్ల మీద కూర్చోవాలి మిత్రులారా. కాబట్టి అలాంటి సమాజం కోసం మనం అందరం కలిసి నడవాలని తెలియజేస్తూ, ఓ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నా బహుజన సోదరులారా, నా దళిత బిడ్డలారా, నా అంబేద్కరిస్టులారా, ప్రతిరోజు మనం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కలిసి మాట్లాడుకుందాం. అందుకోసం
మన ఛానల్ను ఖచ్చితంగా మరి మీరు ఆశీర్వదించండి. ఇది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళండి. మన బహుజనుల రాజ్యం కోసం ప్రజలకు తెలియజేయండి. అందుకోసం ఆ ప్రయత్నంలో భాగంగా ఎల్లవేళలా మీ తోడు ఉంటుంది ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.